రైట్ గా ఆపరేషన్ సింధూర్పై భారతావని హర్షం వ్యక్తం చేస్తోంది. రోడ్లపైకి వచ్చి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత సైన్యాన్ని అభినందిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం చెప్పండి. రైట్, ఆపరేషన్ సింధూర్లో భాగంగా కూడా పాకిస్తాన్పై భారత సైన్యం విరుచుకుపడుతోంది. ఇక యుద్ధం పాక్పై కాదు ఉగ్రవాదంపై అంటూ కూడా ప్రకటించింది. దీంతో అంతర్జాతీయంగా భారత్కు పూర్తిగా పెరుగుతోంది మద్దతు. అలాగే దీనికి సంబంధించి కూడా ఉగ్రస్థానాలపై భారత్కు సంబంధించి కూడా పూర్తి మద్దతు లభిస్తోంది. అలాగే ఉగ్రవాదంని అణిచివేసే దిశగా భారత సైన్యం అలాగే భారత్ సర్కార్ కూడా ముందడుగు వేస్తుంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం చెప్పండి, ప్రస్తుతం ఈ యొక్క పాకిస్తాన్ సంబంధించినటువంటి ఈ యొక్క దాడికి సంబంధించినటువంటి కూడా భారత్ కన్నెర చేసింది. కన్నెర చేసి ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో రాత్రి ఏదైతే 1 గంట నుంచి కూడా దాడులు చేస్తూ ఉంది. ఈ యొక్క దాడులతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది మన సంబంధించినటువంటి పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ ఇలా ఒక్కసారిగా భయపడడానికి కారణం మన భారత్ సైన్యమని గర్వంగా చెప్పుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మీతో ఉన్నటువంటి వారు ఏమంటున్నారు? ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఏదైతే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైతే భారత్కి మద్దతు లభిస్తుంది, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా జై హింద్ అనుకుంటూ ఏదైతే ఈరోజు అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆర్మీ చేసినటువంటి ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నటువంటి ఆ స్థావరాలు ఉన్నాయో వారిపై చేసినటువంటి దాడికి సంబంధించి అభినందన వెల్లువ అయితే వెలువతుంది. దీనికి సంబంధించి ఆర్మీపై అయితే పెద్ద ఎత్తునే ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారతదేశానికి సంబంధించి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైతే పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఇదొక గర్వించదగిన విషయం, ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేయాల్సిన అంశం అని చెప్పి కూడా ఏదైతే ఆ పొగడ్తల జల్లైతే కురిపిస్తున్నారు. ఏదైతే మనం చూసాం పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకార చర్యగానే దీన్ని మనం అభినందించవచ్చు. ఖచ్చితంగా వదిలిపెట్టేదే లేదని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా స్పష్టం చేసింది. దీనికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే ఆ నిఘా వ్యవస్థ చాలా పటిష్టంగా భద్రతకు సంబంధించినటువంటి వారు పెట్టారు. సో దీనికి సంబంధించి ఈరోజు అర్ధరాత్రి ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరిట చేసినటువంటి ఆపరేషన్లో అయితే మనం చూసాం ఏదైతే చాలామంది ఉగ్రవాదులకు సంబంధించిన వారు కూడా చనిపోయినట్టు కూడా ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశం మొత్తం కూడా యావత్ అందరూ కూడా ఏదైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మనతో మాట్లాడడానికి కూడా ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ అసలు ఏదైతే అక్కడ జరిగిందో ఈరోజు ఆపరేషన్ సింధూర్, అసలు దానిపై మీ ఒపీనియన్ అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆపరేషన్ ఐఎమ్ జే కెడెట్ తేజస్వి రెడ్డి ఫ్రమ్ స్ఫూర్తి కాలేజ్ 1T8 స్క్వాడ్రన్ మాది యూనిట్. మార్నింగ్ నిన్న నైట్ వచ్చేసరికి ఆపరేషన్ అభ్యాసం అని చెప్పారు, మాక్ డ్రిల్ అని చెప్పారు. బట్ మార్నింగ్ వేకప్ అయిన చూసిన తర్వాత ఎవ్రీ వన్ పోస్టెడ్ లైక్ ఆపరేషన్ సింధూర్. చూస్తే 9 స్ట్రైక్స్ అనేది ఆల్మోస్ట్ లైక్ 70 టెర్రరిస్ట్ అనేది వాళ్ళు చనిపోయారని చెప్పారు. బట్ ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ అ ప్రౌడ్ థింగ్ ఫర్ ఇండియా బికాస్ ఇట్ వాజ్ లైక్ April 22 రోజు మనకి ఏదైతే పహల్గామ్ అటాక్ జరిగిందో ఆఫ్టర్ టుడే ఇట్ ఈస్ లైక్ May 7th. అయినా కానీ వీ జస్ట్ గేవ్ ఏ కమ్ బ్యాక్ అండ్ ఆపరేషన్ సింధూర్తో ఈవెన్ సింధూర్ అంటే ఏంటి అంటే ఆ రోజు అందరూ వాళ్ళ హస్బెండ్స్ని కోల్పోయారని చెప్పి గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే వాళ్ళ ఎవరికైతే ఉమెన్ వాళ్ళ హస్బెండ్ని కోల్పోయారో వాళ్ళకి మళ్ళీ సింధూర్ లాగా సంథింగ్ దే నామినేటెడ్ అని గవర్నమెంట్ చెప్తుంది. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఫర్ దాట్. ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనేది చాలా గర్వించదగిన విషయం, ప్రౌడ్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇందులో భాగంగా ఈరోజు కూడా దేశవ్యాప్తంగా కూడా ఏదైతే మాక్ డ్రైవ్లకు సంబంధించి కూడా ఏదైతే ఆ ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే మనతో పాటు ఎన్సీసీకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. అయితే ముత్యా వేణి గారు సార్ చెప్పండి, అసలు ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా ఈరోజు ఉదయం, దీని పట్ల అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు అంటే ఇండియన్ ఆర్మీకి మీరు ఏం చెప్పదలుచున్నారు, పబ్లిక్కి కూడా ఏం చెప్పారు? ఇప్పుడు మేము మార్నింగ్ ఇక్కడికి వచ్చింది మేము మాక్ డ్రిల్ కోసం అండి. ఇది మాక్ డ్రిల్ ఏంటంటే బార్డర్లో ఏదైతే జరుగుతుందో మీకు తెలుసు, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మన ఆర్మడ్ ఫోర్సెస్ అనేవి సంసిద్ధంగా ఉన్నాయి. అలా కాకుండా అది సివిలియన్ ఏరియాలో కనుక వస్తాయి అంటే ఒక బాంబ్ బ్లాస్ట్ అయినా ఒక మిసైల్ అయినా ఎయిర్ స్ట్రైక్ అనేది జరిగితే సివిలియన్ పీపుల్ వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఎక్కువ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అపార్ట్మెంట్స్లోంచి కిందకు వచ్చేటప్పుడు ఒక సిస్టమేటిక్గా రావాలి, ఎందుకంటే తొక్కిసలాటలోనే ఎక్కువ మంది చనిపోతారు. నెక్స్ట్ మీరు కిందకు వచ్చేసరికి వీళ్ళకి ఒక అవగాహన భరోసా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, నెక్స్ట్ మెడికల్ డిపార్ట్మెంట్, NDRF నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ మీకోసం సంసిద్ధంగా ఉన్నారు. వితిన్ 10 minutes ఆర్ 20 minutesలో మిమ్మల్ని రీచ్ అయిపోతారు, లేదంటే 5 minutesలో కూడా రీచ్ అవ్వచ్చు. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మీరు ప్యానిక్ అవ్వకుండా ఉండాలి అన్న ఒక అవగాహన అనమాట. ఈ ఆపరేషన్ సింధూర్ అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిందో అది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులకు సంబంధించిన దాడుల మీద, సో ఈ ఆపరేషన్పై మీ అభిప్రాయం అంటే ఆపరేషన్ సింధూర్పై అసలు అంటే దేశవ్యాప్తంగా కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వంపై, ఇండియన్ ఆర్మీపై, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను కూడా వాళ్ళతో పాటు ప్రశంసల జల్లే కురిపిస్తున్నాను.
సరే, ఏదైతే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి అయితే దేశవ్యాప్తంగా కూడా ఏదైతే ప్రశంసలు జల్లు వస్తున్నాయి, దీనికి సంబంధించి అంటే ఏదైతే ఇండియాలో కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ని కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది, సుమారు 244 జిల్లాలు దేశవ్యాప్తంగా కూడా గుర్తించింది. అందులో 259కి సంబంధించిన సెన్సిటివ్ ప్లేసెస్ని ఏరియాని గుర్తించి అక్కడ మాక్ డ్రిల్ని కూడా ఏదైతే నిర్వహిస్తుంది. హఠాత్తుగా ఏమైనా జరిగితే ఇక్కడ నుంచి ఎలా పీపుల్ని రెస్క్యూ చేయాలి, ఎలా కాపాడాలి, ఇలాంటి అనేక అంశాలపై ఏదైతే మాక్ డ్రిల్స్ని కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈరోజు మనం ప్రస్తుతం మారేడ్పల్లిలో ఉన్నాము, మారేడ్పల్లిలోని గ్రౌండ్లో ఉన్నాం. సో ఇక్కడ కూడా మనతో పాటు మాట్లాడడానికి అధికారి ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్ సింధూర్పై వాట్ యూ ఫీల్ అబౌట్ ఆపరేషన్ సింధూర్, వాట్ ఇండియన్ గవర్నమెంట్ హెస్ డన్ టుడే మార్నింగ్, సో వాట్ యూ ఫీల్ అబౌట్ దట్? Actually, it was not surprising. It was well on cards. Only timing was the issue. So I think it is a great step, and definitely this step will bring peace to our nation, peace to our subcontinent. Because if every time we will bypass Pakistan and we will not respond them back, so they are getting some kind of motivation. I think Operation Sindoor gave them a befitting reply. So in future, definitely before doing something, they will think twice. ఏదైతే ఖచ్చితంగా గర్వించదగ్గటువంటి విషయమే, ఇండియా పోవాల్సిన విషయం ఏదైతే పహల్గామ్లో జరిగిన దాడి ఏదైతే ఉందో, ఈ దాడికి సంబంధించి ఖచ్చితంగా అక్కడ కుటుంబాలు ఎవరైతే కోల్పోయారో ఆ కుటుంబాలకు ఖచ్చితంగా ఒక సమాధానం లభించినట్టు అవుతుంది. ఎందుకంటే వారు ఏదైతే పహల్గామ్లో ఉగ్రవాదులు చేసిన దాడి అంతా ఇంత కదా అడుక్కుంటూ ఎవరు పేరు మతం అడుగుతూ వారు ఏదైతే ప్రాణాలు తీసేశారో. సో ఈ నేపథ్యంలోనే భారత్ కూడా చాలా పకడ్బందీగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్పై కానీ లేకపోతే అక్కడ ప్రజలపై కూడా ఎలాంటి ఆర్మీపై కానీ చర్యలు తీసుకోకుండా ఏదైతే ఉగ్రదాడులకు సంబంధించినటువంటి వారి స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాలపై మాత్రమే అటాక్ చేసి కేవలం ఉగ్రవాదులనే చంపించే ఏదైతే మట్టి కట్టించని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇది ఊహించిన చర్య, ఖచ్చితంగా ఇలాంటి చర్యలు చేయాల్సిందే. పాకిస్తాన్కి సంబంధించినటువంటి దానిపై ఇప్పటికే అటు దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, అందరూ కూడా ఖండిస్తున్నారు. మరింత గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది, ఉగ్రవాదాన్ని అంచివేయాల్సిన అవసరం ఉంది, ఉగ్రదాడుల్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉందని అయితే దేశవ్యాప్తంగా ప్రజలు, నాయకులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఏదైతే భారతదేశానికి అయితే మద్దతు పలుకుతున్నటువంటి సమయం. అలాగే ప్రస్తుతం యుద్ధం వస్తే కూడా ఇంకా పెద్ద ఎత్తున ఏమైనా యుద్ధం జరిగితే కూడా సెన్సిటివ్ ప్లేసెస్లో జరిగితే కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా పబ్లిక్ని కాపాడడానికి ఏదైతే ఎన్సీసీ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, అలాగే మిగతాకు సంబంధించినటువంటి ఏదైతే బులెటిన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఏదైతే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఎలా కాపాడవచ్చు, ఎలా కాపాడుకోగలం మనం స్వతహాగా అనే అంశంపై కూడా ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఒక మాక్ డ్రిల్ని కూడా ఏదైతే నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సాయిరామ్.